మేయర్ అయితే ఉన్నారో మా పార్టీలో లేరు, అలానే అవతల పార్టీలో లేరు, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించి నిర్ణయాన్ని తీసుకోబట్టి మా కార్పొరేటర్లు అందరూ కూడా ఒకసారి అందరితో కూడా చర్చించుకుని అందరితో కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఇది వైసీపీకి షాక్ అని, ఎందుకంటే పార్టీకి దూరంగా ఉండి ఎవరోని కూడా కండులు కప్పేసి ఇది వైసీపీకి షాక్ అనే పరిస్థితి జరుగుతున్న పరిణామాలలో, అలాగే మేయర్ ఎన్నికల్లో మేయర్ని దించేసేది వైసీపీ మేయర్ని దించేసినట్టు జరుగుతున్న పరిణామాలు జరగడం కూడా జరిగింది. అలాగే గత 3 రోజులుగా కూడా చూస్తే కొందరు సోషల్ మీడియాలో కావచ్చు రకరకాల్లో టీడీపీకి చెందిన కార్పొరేటర్లని వైసీపీ నాయకులు ప్రలోభ పెడుతున్నారు, టీడీపీకి చెందిన కార్పొరేటర్లని ఇబ్బంది పెడుతున్నారు, లాక్కోవాలని చూస్తున్నారు, బెదిరిస్తున్నారు అని చెప్పి మాట్లాడటం జరిగింది. అసలు నిజంగా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా దీన్ని చూసి నవ్వుకుంటున్నారు. అసలు మీకు తెలుగుదేశం కార్పొరేటర్లు అనే వాళ్ళు ఎక్కడున్నారు? గత కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం కార్పొరేటర్ గెలిచిన సీట్లన్నీ 0, క్లీన్ స్వీప్. క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. 54కి 54 సీట్లు వైసీపీ సింబల్ మీద గెలిచిన కార్పొరేటర్లే. వాళ్ళని ఏం పెట్టారా, ప్రలోభ పెట్టారా, ఎవరు పెట్టారా, అధికారం పోయిన తర్వాత ఇవన్నీ కూడా ఎవరు చేర్చుకున్నారు? మీరు చేర్చుకున్నారు. యాజ్ పర్ రూల్ పొజిషన్ తీసుకుంటే దేర్ స్టిల్ వైసీపీ కార్పొరేటర్సే, నాట్ టీడీపీ కార్పొరేటర్స్. తెలుగుదేశం మీద గెలవాల, మా దగ్గర నుంచి అట్లా తీసుకున్నారు. వాళ్ళని మేము ప్రలోభ పెట్టాం. ఇంకా హాస్యాస్పదం ఏంటంటే అధికారంలో ఉన్నది ఎవరు? మేము వీరులమి, పులులు, సింహాలుమి మేము అనుకుంటే ఎవరు ఉండరు, ప్రగల్భాలు పలికేది ఎవరు? అధికారాన్ని దుర్వినియోగం చేసి బెదిరించి కేసులు పెట్టిస్తుంది ఎవరు? అన్నీ వాళ్ళు పెట్టుకొని మేము ప్రలోభ పెడుతున్నామని రాయటం కూడా జరిగింది. అందులో భాగంగా నిన్న మా ఇక్కడి నుంచి వెళ్ళిన కార్పొరేటర్లు కొంతమంది మంచో తప్పు చేసేవనుకున్నారో, పొరపాటు అనుకున్నారో, 3.5 సంవత్సరం మీరున్నా తిరిగి వైసీపీలో చేరటం కూడా జరిగింది. అంతే, వెంటనే తులుక్కమన్నారు. బలం మీ దగ్గర ఉంది, డబ్బు నారాయణ గారి దగ్గర, వీపీఆర్ దగ్గర ఉన్న డబ్బు జిల్లాలో ఎవరి దగ్గర ఉందా అంటే నాకు తెలిసి ఎవరి దగ్గర కూడా లేదు. డబ్బు మీ దగ్గర ఉంది, పోలీస్ మీ దగ్గర ఉన్నారు. ఎంత పెట్టుకొని క్యాంపు పెట్టుకుంటున్నారు అంటే ఎందుకు భయపడుతున్నారు అని అడుగుతా ఉన్నాం. అంటే మీ కార్పొరేటర్ల మీద, మీ నాయకత్వం మీద మీకు నమ్మకం లేదా? మీ నాయకత్వం మీద అధికారంలో ఉండి కూడా మీరు 3.5 సంవత్సరం ఉండి మీకు నమ్మకం లేదనే కదా ఈరోజు హుటాహుటిన, అంటే నెల్లూరులో నాకు తెలిసి అధికారంలో ఎంతుండి బలం ఉండి మాకున్నది 11, మీకున్నది 41 అన్నారు. బలం ఉండి మీరు ఈరోజు క్యాంపులకు పరిగెత్తుతున్నారు అంటే అక్కడే తెలుస్తూ ఉంది మీరు భయపడుతున్నారు, మీ కార్పొరేటర్ల మీద మీకు నమ్మకం లేదు. అక్కడ వాళ్ళు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారని భయం మొదలైంది అనేది స్పష్టంగా అవుతుంది. సరే, నిన్న 6 గంటలకు ఇద్దరిని అరెస్ట్ చేశారు, 12 గంటల దాకా ఎఫ్ఐఆర్ కట్టేశామని అన్నారు. డిఎస్పీ గారు 3 సిఐలు ఉండి ఎఫ్ఐఆర్ కట్టేశాము, 24 అవర్స్లో మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. ఏం కేసు అన్నది చెప్పలా, మేము చెప్పము ఏం కేసు కట్టాము, 24 అవర్స్లో మేము కోర్టులో పెడతాము అని అన్నారు. సరే సార్, మీరు అరెస్ట్ చేసినప్పుడు నిజంగా కేసు ఉంటే రైట్, వీల్ ఫైట్ లీగలీ అంటే మేము 24 గంటల్లో మేము కోర్టులో పెడతాము, మేమేం కేసు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి రాత్రి 12 గంటల దాకా నేను కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఉంటే చెప్పడం కూడా జరిగింది. సరే, కేసు కట్టిన వాళ్ళని ఈ రోజు దాకా అయినా ప్రొడ్యూస్ చేశారా? పొద్దున్నే ఒక కార్పొరేటర్ చేత, మీరు కేసు కట్టించుకున్న కార్పొరేటర్, మీరు అరెస్ట్ చేసిన కార్పొరేటర్ కనీసం పోలీస్ స్టేషన్ కన్నా తీసుకొచ్చారా? 2 టౌన్ సిఐ వేణుగోపాల్ రెడ్డి గారి తాడేపల్లి దగ్గర అరెస్ట్ చేస్తే కనీసం పోలీస్ స్టేషన్ ఒకవేళ ఎవడన్నా విత్డ్రా చేసుకోవాలన్నా పోలీస్ స్టేషన్ దాకా రావాలి కదా. రాకుండా మార్నింగ్ ఒక వీడియో రిలీజ్ చేయించారంటే దాన్ని బట్టి అర్థమవుతా ఉంది
పోలీసులు నెల్లూరులో గంజాయి మర్డర్ లిస్టులని వదిలేసి కార్పొరేటర్ని డెలివరీ మెకానిజంలో ఉన్నారా అని. ఎందుకు చెప్తున్నాను అంటే నా ఫోన్ కూడా ఎక్కడ ఉంది. 3:30కి ఒక కార్పొరేటర్ కొడుకు నాకు ఫోన్ చేశాడు అర్ధరాత్రి 3:30కి. వీళ్ళు చెప్పిన ఇద్దరిలో అరెస్ట్ చేసింది పోలీసుని, పోలీసు ఒప్పుకుంది కదా, నిన్న మేము తీసుకొస్తాం సబ్మిట్ చేస్తామని చెప్పి ఒప్పుకుంది కదా. ఒంగోలు దగ్గర 3:30కి ఫోన్ చేసి అన్న 3:30కి ఎక్కడున్నామమ్మా అంటే ఒంగోలు దగ్గర ఉన్నాము, ఇలాగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, పట్టాభి అన్నాను విజయభాస్కర్ రెడ్డి వచ్చున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, ఏం చేయమంటావన్నా అడగటం జరిగింది. నా దగ్గర ఫోన్ చేసిన నంబర్ ఉంది. మీకు ధైర్యం ఉంటే ఆ టైంలో 2 టౌన్ సిఐ పట్టాభి విజయభాస్కర్ రెడ్డి ఆ నంబరు లొకేషన్ తీస్తే ఎక్కడున్నారో తేలుతుంది. మీకు కరెక్ట్గా ఉంటే 3 రాత్రి 3 to 3:30 మధ్యలో నాకు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. మీరు నెల్లూరుకి పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారా, డెలివరీ ఇస్తున్నారా? అక్కడి నుంచి తిరుపతికి తీసుకెళ్ళటం మాట వాస్తవం కదా. పొద్దున్నే ఒక ఆడియో ఇప్పించి వైసీపీకి షాక్, మాకు నంబరే లేదు, మేము పోటీ చేస్తామో కూడా ఇంకా డిక్లేర్ కాలేదు, మేము దాని మీద మా అధిష్టానం కానీ మా కార్పొరేటర్ నిర్ణయమే తీసుకోలేదు, మాకు పోయేదేం లేదు, ఈ మేయర్ ఉన్నా మా మేయర్ కాదు, రేపు ఎక్కే మేయర్ అమ్మా మా మేయర్ కాదు, 8 నెలలు ఉన్న అధికారానికి ఎంతెంత ఎందుకు ఊపిరిలోడుతున్నారో మాకు అర్థం కావట్లేదు, ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారో అర్థం కావట్లేదు, దానికి మాకేం షాక్? మా నంబరే లేనప్పుడు మాకు ఒక సంఖ్య పెరిగితే మీరు ఓడిపోయినట్టు. మేము అక్కడికి వెళ్ళి ఆడ మా వాళ్ళు చేతులు ఎత్తి మేము గెలవాల్సిన అవసరం లే. నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నటితోనే మీరు క్యాంపు రాజకీయాలు రాత్రికి పాండిచేరి పరిగెత్తిన తీరుకే, తిరుమల కొండకు తీసుకొని పాండిచేరికి గోవాకు పరిగెత్తిన తీరిన రోజునే, అధికారంలో ఉండి డబ్బు ఉండి ఇన్ని ఉండి బలం ఉండి పరిగెత్తిన రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా నెల్లూరు నగరంలో గెలిచేసింది. కొత్తగా మేము గెలవాల్సిన అవసరం లేదు, మేము రుజువు చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీదున్న నమ్మకం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వం కావచ్చు, ఈరోజు మాతో ఉన్న 11 మంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిజాయితీ కావచ్చు, నిన్న పొరపాటు అనుకొని వచ్చేసిన మా కావచ్చు, వాళ్ళు తీసుకోవచ్చు, మళ్ళీ రావచ్చు, పక్కన పెట్టండి. నైతికంగా మీరు ఓడిపోయినారు. అది చాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండె మీద చేసుకొని చెప్తే కొట్టాల్సిన దెబ్బ నెల్లూరు నగరంలో ఏంటో చూపించినాం. క్యాంపుకు పరిగెత్తిన రోజునే మీరు నైతికంగా ఓడిపోయినారు. పోలీసులు ఈరోజు చెప్తా ఉన్నా, నేను సవాల్ చెప్తా ఉన్నా, పోలీసుని అడ్డు పెట్టుకొని పోలీసుని వదిలేసి ఈరోజు రియాజ్ వాళ్ళ మామని వాకాడ్లోంచి తీసుకొచ్చినారు. వాళ్ళ మామని రామ్ కుమార్ రెడ్డి అని కూడా వాకాడ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులను అడ్డు పెట్టుకుని ఒక పక్క రౌడీలను అడ్డు పెట్టుకుంటా ఉంటారు, గంజాయి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు, నెల్లూరుకి ఏమైపోయింది, ప్రశాంతంగా ఉన్న నెల్లూరు ఏమైపోయింది, ఇట్లాంటి వాళ్ళని పెడితే ఇలాగే అయిపోయింది, రౌడీయిజం అయిపోయింది, గంజాయిజం అయిపోయింది, కార్పొరేటర్ డెలివరీ పోలీసులు గంజాయి వదిలేసి ఏం చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఎవరి మీద ఉన్నారు రౌడీ షీట్లు పెడదాం, వైసీపీ వాళ్ళు ఎవరి మీద ఉన్నారు కేసులు పెడదాం, వైసీపీ వాళ్ళు ఎవరున్నారు ఇబ్బందులు పెడదాం, వైసీపీ నాయకులు ఎంతమందిని జైల్లో పెడదాం, మేము సునకానందం పొందుదాం. ఈ పనులు తప్ప గంజాయి పట్టుకునే వాళ్ళని వీళ్ళ పనులు ఎక్కడున్నారు? కంప్లైంట్ ఇచ్చిన వెంటనే సిఐ తాడేపల్లికి పోయి నిందితుని పట్టుకున్నాడంట. ఏడైనా 5 పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇస్తే హుటాహుటిన ఏడున్నాడు రైడ్, బెంగళూరులో ఉన్నాడా, ఢిల్లీలో ఉన్నాడా, ట్రైన్ ఎక్కే సినిమా ఏడని చూశారబ్బా? నెల్లూరులోనే చూస్తున్నాం. నారాయణ గారు విద్యా వ్యవస్థలోంచి వచ్చావు, ఉపాధ్యాయుడిగా వచ్చావు, వ్యవస్థను పెట్టావు, 8 నెలలు ఇంత దిగజారి ఎంతెంత రాత్రి నుంచి అయితే 40 lakhs, మొన్న 25 లక్షలు ఉండింది, స్టేక్ పెరిగింది ఇప్పుడు 40 lakhs.
5 కోట్ల వర్కులు అంటున్నారు, 10 కోట్ల వర్కులు అంటున్నారు, మీకు ఏం కావాలంటున్నారు, కారెక్కండి. ఇంత డబ్బు 8 నెలలకి ఒక గిరిజనుల్ని మా పార్టీలో లేకపోయి ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అగ్రవర్ణాలకి, బీసీల్లో కొన్ని కులాలకి ఎమ్మెల్యేల అవకాశాలు వస్తాయి. మన జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల అవకాశాలు ఉన్నాయి. కానీ ఎస్టీకి సంబంధించి మనకి ఎప్పుడో గాంధీ పెద్ద పదవులు రావు, ఎమ్మెల్యేలు రావు, ఇటుపక్క ఎంపీలు రావు. ఎప్పుడో ఒక మేయర్ వస్తుంది, ఎప్పుడో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ వస్తుంది. మేయర్కి ఎన్ని సంవత్సరాలకు వస్తుందో. ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు ఇది, నాకు 2 ఎస్టీ కార్పొరేటర్లు 2014లో ఆ రోజు అధికారంలో లేకపోయినా మాతో ఉన్నారు. అదే ఎస్టీ కార్పొరేటర్ 2019లో గెలిస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక అవకాశం ఇద్దామని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నెల్లూరులో యానాదులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, మనం యానాది ఈ కులానికి సంబంధించి వాళ్ళకి అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది అని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మాట కట్టుబడి మాతో ఉన్న కార్పొరేటర్లను కూడా లేదు, మనం ఆ వర్గానికి మనకి ఇస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజు ఒక వ్యక్తిని చేయడం జరిగింది. ఈరోజు పార్టీ లేదన్నా కానీ ఈరోజు ఉండొచ్చు, పోవచ్చు, ఇంకొకరు ఈ పార్టీలో ఉండొచ్చు, ఆ పార్టీలో ఉండొచ్చు రాజకీయాలు. కానీ రాజకీయ వ్యవస్థలో ఒకరిని ఎదిగే అవకాశం వచ్చినప్పుడు 5 సంవత్సరాలు కూడా వాళ్ళని ఆ వర్గాన్ని కూర్చోబెట్టనీయకుండా 8 నెలల్లో మీరు అధికారంలో ఉన్నారు, మేయర్ కూర్చుంటే ఏముంది, దించితే మీకు ఏముంది, దానివల్ల నష్టమేముంది. ఆ సామాజిక వర్గానికి ఒక అవకాశం వచ్చింది, 5 సంవత్సరాలు ఉంచి వాళ్ళు కూడా 5 సంవత్సరాలు మాకు కూడా ఒక రాజ్యాధికారం వచ్చింది అని చెప్పుకునే అవకాశాన్ని మీరు ఎందుకు తీసుకుంటున్నారు? 8 నెలల వల్ల మీకు ఏమొస్తుంది? మీరు ఉంచినా మాకేం నష్టం లేదు, వైసీపీకి ఏం కాదు ఇక్కడ, ఎందుకంటే వీఆర్ నాట్ ఇన్ పవర్. వాళ్ళైనా మాకేమరు. కానీ ఒక పెద్ద సామాజిక వర్గం, యానాది సామాజిక వర్గానికి ఒక మంచి అవకాశం వచ్చింది. ఒక 5 సంవత్సరాలు ఉండే అవకాశం వస్తే మీరు ఒక మనిషికి డబ్బులు పెట్టలా, ఒక కార్పొరేటర్కి టికెట్ ఇవ్వాలా, కనీసం మీరు క్యాంపెయిన్ చేయాలా, మీకు ఏ సంబంధం లేదు. ఒక కార్పొరేటర్లో ఎవడో పొలం దున్ని మొత్తం వండుకొని మొత్తం పండించి అంతా తీసుకుని దాన్ని కొట్టేసినట్టు కొట్టేసుకొని అధికారాన్ని పెట్టుకొని దౌర్జన్యం చేసి లాక్కోపోయి దానికి సునకానందం పొందుతూ దాన్ని మళ్ళీ మేము లాక్కెళ్తున్నామని చెప్పి ప్రచారం చేసుకుని సిగ్గు చేటైన కార్యక్రమం చేస్తున్నారే. నారాయణ గారిని అడుగుతా ఉన్నా, ఇదేమీ పెద్ద మనిషితనం సార్? మీ స్థాయి ఇంతకి దిగజార్చుకున్నారా మీరు? మాకేం నష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం పోయిందేం లేదు. ఇక్కడ మేము గెలిచినా ఒకటే, లేకపోయినా ఒకటే, మాకు నంబర్స్ లేవు. కానీ నెల్లూరు నగరంలో మీరు దిగజారిపోయినారు. మీ క్యారెక్టర్ మొత్తానికి నష్టపోతుంది ఎవరంటే ఇద్దరే, ఆర్థికంగాను పాపం డబ్బులు తీసి ఖర్చు పెట్టిన దానికిను, వీళ్ళు పెద్ద మనుషులు అనుకున్నామే అని చెప్పి బజారు పడిన వాళ్ళు. కొరవాళ్ళందరూ నాకు తెలిసి ఎంతో కొంత ప్యాకేజో రకరకాలు అసలు వాళ్ళు మెయిన్ వాళ్ళు ముట్టుకుంది. దళారీ వ్యవస్థ ఉంది, మళ్ళీ మేమున్నాం మేమే సెట్ చేస్తాం. ఆ దళారీ వ్యవస్థ బాగానే ఉంది, పుష్కలంగా ముట్టిందంట, వాళ్ళకి ముట్టిందంట, పాపం వాళ్ళకి బొక్క పేరు బొక్క. కాబట్టి ఒకటేమైతే మేము చెప్తా ఉన్నాం, మా 11 మంది ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. మా కామాక్షి అమ్మ ఇంటికి కూడా పొద్దున్న నుంచి పాపం ఫోన్ మీద ఫోన్లు నానా. అసలు అన్నిటికన్నా దారుణమైంది ఏంటంటే, ఇది నారాయణ గారికి చెప్తా ఉన్నాను, పోలీస్ వ్యవస్థకి చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నాను సార్. ఇది చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకి ఏమైపోయింది బాధపడిపోతా ఉన్నాడు. రాజకీయాలలో ఇప్పుడు ఉన్నారు, కార్పొరేటర్ జరుగుతుంది. ఇంట్లో వాళ్ళు ఏం చేశారు సార్? మీ భార్య మీద గంజాయి కేసు పెడతాం, నీ కూతురు మీద గంజాయి కేసు పెడతాం. అంటే ఇప్పుడు గంజాయి సీజన్ కదా నెల్లూరులో, సీజన్ ఇప్పుడు గంజాయి సూపర్ హిట్ ఏం నడుస్తుందంటే కేజీఎఫ్ లాగా గంజాయి నడుస్తుంది. ఎవరైనా పట్టండి, గంజాయి కేసు, మీ భార్య మీద గంజాయి కేసు పెడతాం, నీ బిడ్డ మీద గంజాయి కేసు. అంటే పుట్టిన బిడ్డలు ఏం చేసినారా? మీరు ఏం చేసినారా ఆ కుటుంబానికి? మీరు టికెట్ ఇచ్చారా? మీరు డబ్బులు ఖర్చు పెట్టారా? ఏమి ఇచ్చారు? వాళ్ళ కుటుంబంలో గంజాయి ఇంకా దిగజారి మాట్లాడుతున్నారంటేనే మీరెంత స్థాయికి దిగజారిపోయారో ఇంతకన్నా మేము చెప్పదలుచుకోలేదు. ఒకటైతే చెప్తా ఉన్నాం, నైతికంగా ఈరోజు మేము గెలిచాం నెల్లూరు నగరంలో, హ్యాపీగా ఉన్నాం. మేయర్ గెలుస్తుందా దించుతుందా అది మాకు వేర్ కన్సర్న్డ్. మా పార్టీ కాదు ఆమె, యాజ్ అన్ అపోజిషన్ పార్టీ మేము వెళ్ళాలనుకుంటే వెళ్తాం, నిరసన తెలిపాలంటే తెలుపుతాం, వస్తాం, అది వేరే సంబంధం. మా పార్టీలోకి రావాలనుకున్న వాళ్ళు వచ్చినా ఆహ్వానిస్తాం, తప్పదు, అది నిరంతర ప్రక్రియ. రాజకీయాలలో మేము అడుగుతాం,
ఎందుకురా నాయన అని బాధపడిన వాళ్ళు, ఆడ ఉండలేని వాళ్ళు, ఇమ్మలేని వాళ్ళు వస్తారు. పోలీసులకు కూడా సార్ ఆ గంజాయి వాళ్ళు, మర్డర్స్లు వాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని వదిలేసి వాకాడికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి పోలీసుని బెదిరించి డెలివరీ సిస్టమ్ మానుకోండి. మీరు ఈ వదిలేసి ఈ మీద పడ్డారు కాబట్టే గంజాయి పెరుగుతోంది, మర్డర్లు పెరుగుతున్నాయి, దోపిడీలు పెరుగుతూ ఉన్నాయి. ఒక పీఠం మీద మీరు పెట్టే పీఠం మీద ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పెట్టే పీఠం మీద ఎట్లాంటి కుటుంబాన్ని పెడుతున్నారో ఒకసారి చూసుకోండి. అది సంకేతం ఏం పోతుందో చూసుకోండి. పొరపాట్లు మేము చేసి ఉండబట్టే ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మేము సరిదిద్దుకొని మళ్ళీ అధికారంలోకి వస్తాం. ప్రజలు మాకు ఈరోజు మీరు చేసే తప్పులు ఏదైతే మేము చేసిన తప్పులు ఓకే, మేము మంచి చేసామా చెడు చేసాము రైట్, ప్రజలు మాకు ఇచ్చారు, మేము ఫైట్ చేస్తాం. మీరు కూర్చోబెడుతున్న అభ్యర్థి ఎట్లాంటి అభ్యర్థులు, ఏం సంకేతాలు పంపిస్తున్నారు? ఓహో వీళ్ళ క్రైమ్ చేసినా, వీళ్ళు పని చేసినా పైన ఉన్నారంటే మేము కూడా చేయొచ్చు అనేది కదా సంకేతాలు మీరు పంపిస్తూ ఉన్నారు. మా నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, జిల్లా అధ్యక్షుల వారి దగ్గర నుంచి, మా ఇన్ఛార్జీల దగ్గర నుంచి, మా కార్పొరేటర్లు అందరూ వాళ్ళకి నిజంగా చెప్తా ఉన్నాము, ఎన్ని పెట్టినా, ఎన్ని చేసినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఈరోజు ఉన్నారు. మా కార్యకర్త నాయకులు భయపడేది లేదు. నైతికంగా జ్వరం పెట్టించామా లేదా అని నెల్లూరు నగర ప్రజలందరికీ తెలుసు. మాకేం ఇబ్బంది లేదని చెప్పి తెలియజేసుకుంటూ, నిన్న చేసిన చర్య నీచమైన చర్య స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి 100 మీటర్ల దూరంలో ఉండి కాపు కాసి దొంగ కేసులు అని చెప్పి ఏ విధంగా ఎత్తుకొచ్చారో, పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయకుండా ఎఫ్ఐఆర్ సాక్షాత్ ఒక డిఎస్పీ వచ్చి, సిఐలు వచ్చి కేసు కట్టున్నాం 24 అవర్స్లో పెడతామని చెప్పి పెట్టకుండా ఎత్తుకెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నిన్న ఒక కేసు పెట్టారు, ఒక ఆయన పోయి ఏమని పెట్టారు, మాకంటా ఫోన్ చేసి బెదిరిస్తున్నా, ఫోన్ లిస్ట్ ఇప్పుడు మేము తీపిమంటారా, మా ఫోన్లలో ఎవరెవరు ఏం ఫోన్ చేస్తున్నారో వాళ్ళని అనామకులు, కార్పొరేటర్ అనామకులు ఫోన్ చేసినారు. కొందరు హోదాలో ఉన్న వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడిని నేను కూడా స్క్రీన్ షాట్లు తీసి చూపిమంటారా? ఏమేం భాష అంత ఆడ మనిషి అని చూడకుండా నీచమైన భాష మాట్లాడిన నికృష్టప యదవులు పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. ఒక క్యారెక్టర్ లేని, సంస్కారం లేని, మహిళలను చూడకుండా ఫోన్ చేసి మాట్లాడే ఒక ఏ స్థాయికి ఉన్న ఫోన్ ఎత్తాలంటేనే వాళ్ళు ఇట్లాంటి కూడా అని పరిస్థితికి మాట్లాడుతున్న దిగజారిన సంస్కారం లేని ఒక యదవులు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నేను చెప్పకూడదు. ఇదే గెలిచి ఏం ఆనందం, సునకానందం. మాకేమైనా పోయిందుందే? మాకేమీ పోలే. మా 11 మంది మాతో అలాగే ఉన్నారు. ఇంకా ఉంటే ఒకరో ఇద్దరో మా పార్టీలో నచ్చి ఇంకా వస్తారు. మేమేం పోలే, మాకు నష్టం. పోయిందల్లా మీ ప్రజలకి మేము తెలియజేయాలనుకున్న మీ దుర్బుద్ధి, మీ క్యారెక్టర్, మీ చీప్ క్యారెక్టర్, మీ ధైర్య సాహసాలు, మీ వీరత్వం, మీ నాయకులు, మీ కార్పొరేటర్లకి మీ మీద నమ్మకం ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు తెలియజేస్తాం. అలాగే ఈరోజు నిన్న రామకృష్ణారెడ్డి అన్న నెల్లూరు, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని ఓ 4 నెలల క్రితం ఒక మర్డర్ జరిగింది మాచర్ల నియోజకవర్గంలో వెరుదుతి మండలంలో గుండ్లపాడుకు సంబంధించి. వాళ్ళు 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఇరు వర్గాలు, 40 ఇయర్స్ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇరు వర్గాలు, ఆ ఇరు వర్గాలు కూడా సర్పంచ్ పదవి కోసం కొట్లాడుకోవటం, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళటం, ఎమ్మెల్యే గారు మధ్యస్థం చేయాలని ఆలోచన చేయటం, ఆ మధ్యస్థం వికటించటం, తర్వాత మర్డర్ చేయటం. వెంటనే ఆ రోజు ఎస్పీ గారు కూడా ఇది వాళ్ళ వర్గపోరు కక్షల వల్ల జరిగింది తప్ప ఎవరికి సంబంధం స్టేట్మెంట్ కూడా ఇచ్చడం జరిగింది. కానీ వెంటనే తీసుకొచ్చి మాజీ ఎమ్మెల్యే పెద్దల రామకృష్ణారెడ్డి గారి మీద వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి ముద్దాయిగా చేర్చడం, చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర్లు కానీ, చచ్చిపోయిన వాళ్ళు కోటేశ్వరరావు వాళ్ళు, చంపిన వాళ్ళు వెంకటరామయ్య కానీ, జమ్మిశెట్టిని కానీ, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ అనాదిగా 40 సంవత్సరాల నుంచి, ఏదో 5 సంవత్సరాలు షిఫ్టుల్లా కాదు, 40 ఇయర్స్గా
చంపిన వాళ్ళు కారు వెనకాల ఎవరు స్టిక్కర్ ఉందిరా అంటే ఆ కారు ఎవరో పనిచేశారంటే స్థానిక ఎమ్మెల్యే జేబీఆర్ అనే సింగల్ వేసుకున్న ఆ కారు. అన్నీ ఉన్నాయి స్పష్టంగా. తీసుకొచ్చి కేసు వచ్చి అన్నాతమ్ముల మీద వాళ్ళ మీద కేసు పెట్టడం 4 నెలలుగా. దానికి ఎవరు వస్తారా వాదించారంటే సిద్ధార్థ్ లూత్రా వస్తాడు సుప్రీంకోర్టులో. పెద్ద పెద్ద లాయర్లు నింపుతారు. ఇంతకన్నా ఆఖరికి వాళ్ళ ప్రత్యక్ష సాక్షి వాళ్ళ అల్లుడే. ఆయనే చెప్పాడు ఇలా పలానా వాళ్ళు వాళ్ళకి సంబంధం లేదు దీని కూడా చెప్పాడు. అయినా పక్కన పెట్టడం. ఈ విధంగా ఏదో ఒక రకంగా అణిచివేయాలి. ఏదో ఒక రకంగా పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళకి సంబంధించి జైల్లో పెట్టాలి. వాళ్ళని మాచర్లకు రానియకూడదు. ఆ ప్రాంతం అంతా అల్లకొల్లోలం చేయాలి. వాళ్ళని ఇబ్బందులు కూర్చేయాలి. ఇదే ఒక ఆలోచన తప్ప ఏదో రకంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టాలి. ఎన్ని రకాలుగా అక్కడ ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తే తెలుస్తూ ఉంది. ఈరోజు నిన్న తీసుకువచ్చి అరెస్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, ఈరోజు మీరు ఒకటి ఇచ్చారు, భగవంతుడు రేపు మీకు 2 వస్తాయి. మా కార్యకర్తలు రుణమో తీర్చుకుంటాం, మా కార్యకర్తలకు ఇచ్చింది కూడా వాళ్ళ రుణం కూడా తీర్చుకుంటాం. ఏ ఇబ్బంది పడలేదు. మాకేదైతే ఇస్తున్నారో అది కూడా మీకు 2 రుణంగానే మీకు వెనకొస్తుంది. సాయం చేస్తే 2 సాయం వస్తుంది, ఇంకోటి చేస్తే అది కూడా 2 వస్తుంది. ఏమీ భయపడాల్సిన అవసరం. అధికారులు ఉన్నంత మాత్రాన ఎవరూ కూడా మేమే శాశ్వతం ఇంకా మేమే ఉంటాం అనుకుంటే తప్పకుండా వస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, మా లీడర్కి ఇంకా 20 సంవత్సరాలు ఉందబ్బా. మా లీడర్ 52 పట్టుదలున్న వ్యక్తి, ఒక డిటర్మిన్డ్ లీడర్. ఈసారి కార్యకర్తల కోసం ఈరోజు ఏదైతే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమే వాళ్ళ రుణం తీర్చుకునే రోజు తప్పకుండా 3 సంవత్సరాల్లో ఉంది. తప్పకుండా ఎవరైతే ఈరోజు మేము జైలుకి వెళ్ళాలో, ఎందుకు జైల్లో పెట్టేస్తే వణికిపోతాం, జైల్లో పెట్టేస్తే భయపడిపోతాం, జైల్లో పెట్టేస్తే ప్యాంటులు తడిసిపోతాయి. ఎందుకు తడిసిపోతాయి? అమిత్ షా హోమ్ మినిస్టర్, ఆయన జైల్లో లేడా? ఇప్పుడు ముఖ్యమంత్రి లేడా? అక్కడున్న ముఖ్యమంత్రి లేడా? ఏమబ్బా దానికి భయపడే వాళ్ళు ఎవరు లేరు. రేపటి నుంచి అనిల్ కుమార్ యాదవ్ని నిన్నటి నుంచి హంట్ చేసే పని. ఒకరు పొద్దున్న ఒక ఆయన తీసుకొచ్చి ఎట్టైనా కేసు పెట్టు అని చెప్పి పాపం 2 గంటలు కుస్తీ పడ్డాడు. ఎప్పుడో రెడీ అయిపోయి ఉన్నాం. 60, 70, 80, 90 ఏమి ఇబ్బంది పడేవాళ్ళం కాదు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎనీ టైం మేము రెడీ. దానికి ఎక్కడ తగ్గేది లేదు, తగ్గబోయేది లేదు. తప్పకుండా నెల్లూరు నగరంలో మీరు చేసిన అరాచకాలు కానీ రాష్ట్రంలో కానీ తప్పకుండా మాచర్లలో కానీ పల్నాడులో కానీ ఎక్కడైతే అన్ని దగ్గరలో కూడా మూల్యం చెల్లించుకునే రోజు వస్తుంది. తప్పకుండా మీరు ఎంత హింస పెడితే అంత బలం ప్రజల్లో పెరుగుతుంది. పిన్నెల సోదరులకు కానీ రామకృష్ణారెడ్డికి కానీ వాళ్ళకి కూడా తాత్కాలికమైన ఇబ్బందులు పడుతున్నప్పటికీ బంతిని మీరు కింద కొడితే ఎంత పైకి వేగంగా వస్తారో తప్పకుండా ఆ సోదరులు కూడా మళ్ళీ మాచర్ల నియోజకవర్గంలో జెండా ఎగిరే రోజు తొందరలోనే ఉంది, వస్తారు. అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ధైర్యంగా ఉందాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే కార్యకర్తలు ఏ విధంగా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారో ధైర్యంగానే చూస్తూ ఉన్నాం. అందుకే కేసుల మీద కేసులు, రౌడీ షీట్ల మీద రౌడీ షీట్లు. పీడిఏదో బబ్బాసీన్ అన్న ఈయన రౌడీ షీటర్ అంటే ఈయనేం రౌడీ షీటరు? ఈయన రౌడీ షీటరు. ఇట్లా ఏదో ఒక పెట్టేస్తే తడిపేసుకుంటాం. అసలు రౌడీ షీటర్ని, అసలు గంజాయి వాళ్ళని, అసలు మటర్స్ని, అసలు వ్యూహకర్తల్ని వాళ్ళు మాత్రం సమాజం మీద పడినా సరే పెద్ద మనుషులుగా జరుగుతుంటారు. భయపెట్టేవాడు అందరినీ నువ్వు రౌడీ. అందుకే నెల్లూరులో ఇలా జరుగుతుందని చంద్రబాబు నాయుడు తెలియజేస్తా ఉన్నాం. ఇంకేమైనా ఉన్నాయన్నా చెప్పండి అన్న. బంగారం 18 టైం ఏముంది? జగన్మోహన్ కలిసాను, జగన్మోహన్ రెడ్డి గారు కలిసాం. అదే మేము ఒకటే చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మనకైతే నంబర్స్ లేవు. అండ్ మేయర్ కూడా మా పార్టీ అని కాదు, ఇండివిజువల్గా ఉంది. సో 18th చూస్తాము. 18th ఇంకా 5-6 రోజులు ఉంది.
5-6 రోజులు ఉన్నప్పుడు యాజ్ అన్ అపోజిషన్ తప్పకుండా వీ విల్ అపోజ్ ఎనీథింగ్. నేను చెప్పినట్టు ఇక్కడ మేయర్ అనే వ్యక్తి మా పార్టీయా వాళ్ళ పార్టీ అనే దానికన్నా కూడా ఒక కోణం ఉంటుంది. ఎప్పుడు కూడా సామాజిక కోణం అనేది ఒకటి ఉంటుంది. ఒక యానాది సామాజిక వర్గం నుంచి నెల్లూరులో దాదాపు 1.5 లక్షల మంది ఉండగా 1.5 లక్షల మందికి ప్రాతినిధ్యం ఇంత పెద్ద పోస్ట్ వచ్చే అవకాశం ఇంకా 30 yearsకి వస్తుందా, ఎప్పుడుకి వస్తుందో కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత నాకు తెలిసి ఫస్ట్ టైమో సెకండ్ టైం ఉండొచ్చో నాకు తెలియదు, నాకు క్లారిటీ లేదు. జిల్లా పరిషత్ ఏమన్నా ఒకసారి వచ్చి ఉంటుందేమో. అంటే ఈ 40-50 yearsలో ఒకసారి వచ్చినప్పుడు అట్లాంటి వీళ్ళు చెప్పచ్చు కూడా ఏమని మేము కూడా పెడుతుంది ఎస్టీనే కదా అని. కానీ బట్ తీసుకున్నప్పుడు నంబర్స్గా తీసుకున్నప్పుడు దే ఆర్ బిగ్ నంబర్స్ ఇన్ మన జిల్లాలో. బయట నేను అనట్లేదు, మన జిల్లాలో అనాది సామాజిక వర్గం అనాదిగా చెప్పాలంటే వాస్తవంగా వాళ్ళ పార్టీకే ఓట్లు ఎక్కువ ఉన్నాయి మన పార్టీ కన్నా కూడా. దే ఆర్ ఇంక్లైన్ టువర్డ్స్ టీడీపీ అని అంటారు. అట్లాంటిది ఉన్నప్పుడు సామాజిక కోణంలో 8 నెలల్లో వాళ్ళకేమీ కిరీటం రాలేదేం లేదు, వాళ్ళ వల్ల మాకేం కిరీటం రాలేదేం లేదు. ఆ కోణంలో చూసినప్పుడు తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రూలింగ్ మీరు అపోజ్ అని అట్లాంటిది ఒకటి. సో మేము లోపలికి వెళ్ళి ఓటు వేయాలా లేదా? ఇంకా ఏమి దేర్ ఇస్ 6 more days అబ్బా, తొందర ఎందుకు? అవతల వాడికి ఒకటి గుర్తుపెట్టకుండా మా వ్యూహాన్ని మేము ఎందుకు వదలాలి? వై షుడ్ వీ హ్యావ్ 7 days? మేము 17th కూడా మా డిసిషన్ చెప్పొచ్చు. మా వ్యూహాన్ని మేము ఎందుకు ఎక్స్పోజ్ చేయాలి? ఈరోజు మా ఇలాగుంది కాబట్టే కదా క్యాంప్కి వెళ్ళింది, ఇలా ఉండబట్టే కదా క్యాంప్కి వెళ్ళారు, ఇలా ఉండబట్టే కదా 40 లక్షలు 50 లక్షలు 30 లక్షలు 50 lakhs 5 crore వర్క్స్ అక్కడున్న మా వాళ్ళే కదా. పోనీలే మమ్మల్ని ఎల్లుండొచ్చే కారణాల వల్ల, కానీ మా సింబల్ నుంచే అయితే పోయిన వాళ్ళు మా సోదరులు మా అక్కలు మా చెల్లెళ్ళు వాళ్ళే కదా. పోనీ అబ్బా, ఎవరో సొమ్ము ఓ 30 లక్షలు 40 లక్షలు వస్తున్నాయి కదా. అదే మేము మీరు చెప్పినట్టు మా ఒపీనియన్ చెప్పేస్తున్నాం అనుకో, మేబీ వచ్చుకుపోయిండు రాకపోయిండొచ్చు. యాజ్ ఎ పొలిటికల్ పార్టీ వై షుడ్ బి ఎక్స్పోజ్ అవర్ సెల్ఫ్ వెరీ ఫాస్ట్? మాకు టైం ఉంది, 5 రోజులు ఉంది. 5 రోజులు చెప్తాం. క్యాంప్ పెట్టారు కదా, గోవాలో ఎంజాయ్ చేయనండి, గోవాలో తిరిగి రానిండి, పాండిచేరిలో తిరిగి రానిండి. ఇంకా మేము పెట్టట్లా, అందరూ ఇక్కడే ఉన్నారు. చెప్పినాం కదా, మాకు దేనికి మాకేమి ఇదేం లేదబ్బా, మాకు అది వచ్చినా లాభం లేదు రాకపోయినా లాభం లేదు. మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మా కామాక్షమ్మ ఇక్కడ ఉంది, మా జయలక్ష్మి ఇక్కడ ఉంది, మా సత్తారబాయ్ ఉన్నాడు, శోభాసేన్ ఉన్నాడు, మహేశ్వర్ ఉన్నాడు, ఇంకా కూడా అందరూ ఇక్కడే ఉన్నారు. మా వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. మేము క్యాంప్ కూడా పెట్టలేదు. చెప్పున్నా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు మీద ఒక నమ్మకం, రెండోది మీ మీద నమ్మకం లేక ఇప్పుడు ఒక మనిషి నీ దగ్గరకు వచ్చానన్నా, నీ దగ్గరకు వచ్చిన అన్నీ నీ దగ్గర ఉన్నాయి, బలం నీ దగ్గర ఉంది, డబ్బు నీ దగ్గర ఉంది. 100 చెప్పాలంటే వాళ్ళంత డబ్బు మా దగ్గర అయితే లేదు కదా, లేదు. కానీ నీ దగ్గర లేనిది మా దగ్గర ఒకటి ఉంది. ఏంటంటే మీ దగ్గర లేనిది మా దగ్గర ఉన్నది. మీరు మనిషిని పట్టించుకోకపోవటం, మిమ్మల్ని మనిషిని హీనంగా చూడటం. ఈరోజు నేను నిజంగా ఒకటే అడుగుతున్నా, పోయిన కార్పొరేటర్లు అందరినీ మా దగ్గరికి మీరు రావాలనో లేదా, మిమ్మల్ని ఎంత హీనంగా ఎంత నీచంగా మీ వాళ్ళు మాట్లాడుతున్న భాష ఇది నిజం కాదా? ₹1 సాయం చేయాల వాళ్ళు. నెల్లూరు నగరంలో గర్వంగా చెప్తానన్నా 28 కార్పొరేటర్లు ఉంటే ఒక 2-3 తప్ప వాళ్ళందరికీ సింహభాగం అనిల్ కుమార్ యాదవ్ కాంట్రిబ్యూషన్ ఉంది. కొందరికైతే 100% కాంట్రిబ్యూషన్ ఉంది. ఇంకా నాకు హక్కు ఉంది. కానీ ఒక హక్కు లేనివాడు ఒక టికెట్ ఇలా ₹1 ఖర్చు పెట్టాల, వాళ్ళ స్థాయికి తీసుకొచ్చేవాడు ఏమి రాలా. కానీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని నీ అంతు చూస్తాం, నేను గంజాయి కేసు పెడతాం, నీ భార్య మీద గంజాయి కేసు పెడతాం, నీ కూతురు మీద గంజాయి కేసు పెడతాం, నీ కొడుకుని ఇది చేస్తాం, నీ ఇది చేస్తాం అని నీచంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఆత్మాభిమానం ఉందో లేదో, అంత హీనంగా ఉండాల్సిన అవసరం ఏంటో. మనిషి పలకరింపు లేదు, వాళ్ళ ఎమ్మెల్యేను వాళ్ళ మంత్రిని చూసే పరిస్థితే లేదు. దేవుడికి వెళ్తే నువ్వు ఎవరు అని చెప్పి ఫలానా అని చెప్పుకొని గుర్తించే పరిస్థితే లేకుండా ఆడ ఉన్నమాట. వాళ్ళ అంతరాత్మకి వాళ్ళు చెప్పి లేదు మేము బాగా ఉన్నామని చెప్పొచ్చు ఈరోజు, కానీ వాళ్ళ అంతరాత్మకి మీరైనా పని పిడిస్తే అంత ఘోరంగా ఉంది. ఎందుకంటే దాడి పోయి యదవులు కూడా, సైకిల్ దొంగలు కూడా కొంతమంది వాళ్ళని నీచంగా మాట్లాడే పరిస్థితి ఉంది. నీచంగా వాస్తవం ఇది. సో అంతే తప్ప ఇప్పుడు నేను ఒకటి చెప్పానన్నా, నేను నీకు 20 లక్షలు ఇస్తానంట, కానీ అతను 50 లక్షలు ఇస్తాడుగా, పవర్ ఉందిగా.
నారాయణ వీపీఆర్కు ఉన్న డబ్బు ఈరోజు రాష్ట్రంలో అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళు చెప్పొచ్చు అయ్యి ఆడుంది ఓ 1000 ఉందే 2000 అంటున్నారా ఓ అంటున్నారు అనుకోండి నాకు 1000 ఉంది 2000 నాడు 10,000 20,000 కదా స్వామి ఆ తూకానికి మేము ఎవడూ తూకలేము కదా అదే చెప్పా సరే నిజమే ఓకే అనిల్ కుమార్ యాదవ్ బంగాక డబ్బులా సరే అదే బంగాక డబ్బులా ఇప్పుడు పట్టుకున్నవాడు ఎవడైనా అనిల్ కుమార్ యాదవ్తో ప్రయాణం చేస్తున్నాడు 15 సంవత్సరాలు అనిల్ కుమార్ యాదవ్ గుండె మీద చేసుకొని చెప్పి మాట్లాడేవాడు అన్నం తినేవాడు కడుపు తినేవాడు జైల్లోకి పోయిన 10 మంది పోయిన వాళ్ళు ఎవరితో సాహసం చేసినారయ్యా 4 నెలల క్రితం నేను ఈ రోజు దాకా ఎందుకంటే ఈ రోజు దాకా నేను నిన్న మాట్లాడినప్పుడు కూడా స్థాయి దిగిచి మాట్లాడలా ఇదే ప్రెస్ మీట్ పెట్టా అధికారం దమ్ముంది సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి ఈడీ ఎంక్వైరీ చేసుకోమని చెప్పిన నా ఆస్తుల మీద ఎంక్వైరీ చేసుకోమన్నా మీరు ధైర్యం ఉంటే అని చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు గారు నా ఆస్తుల మీద ఎంక్వైరీ చేసుకోండి నేను 2009లోకి ఈ రోజుకి నా ఆస్తుల మీద ఎంక్వైరీ చేసుకోండి సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పిన మీరు వేసుకున్న చేతకారు గంజాయ 4 నెలల క్రితం 5 మందిని గంజాయి కేసులో పెట్టారు ఆ 5 మంది ఏ ఆఫీస్లో ఉన్నవాళ్ళు ఎక్కడున్న వాళ్ళు మొన్న ఉన్న వాళ్ళు ఒకవేళ ముందుగానే అనుకున్న వాళ్ళు నాతో ఉన్నారా నాతో ప్రయాణం చేసినారా ఎవడు పలానా వాళ్ళు ఇక్కడ తిరిగిన మేజర్ మీరు చెప్పుకున్న బాస్లో డాన్లో గీన్లో మీరు ఈ మధ్య సంవత్సరాలు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు అనిల్ కుమార్ యాదవ్తో సాహసం చేసినారు అరే అన్ని ఎందుకు నెల్లూరు నగరంలో తీసుకుందాంప ఇదే నారాయణ విజయభాస్కర్ రెడ్డి పట్టాభి మీద ఏ రోజైనా నా మీద పోటీ చేశారని చెప్పి ఇంకా నా గవర్నమెంట్ నాతో పనిచేసిన నాతో గవర్నమెంట్ ఎంప్లాయ్ మీద మీరు కేసులు పెట్టించారు సస్పెండ్ చేయించారు నేను ఏ రోజు మాట్లాడలా నాకున్న పిఎల్ మీద కేసులు పెట్టించారు నేను ఏ రోజు మాట్లాడలే ఎందుకంటే నా పెయిన్ నేనే తీసుకుంటాను నా వాళ్ళని నేను కాపాడుకుంటాను అంతేగాని బయటకు వచ్చి గింజుకొని అరవల నా మీద ఎన్నో వార్తలు రాయించారు చాలా పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న చాలా పెద్ద మనుషులు నీతి అసలు అవినీతి తెలియని వాళ్ళు అసలు డబ్బు అనేది నా సార్ గోల్డెన్ స్పూన్లో పెరిగామని చెప్పుకొని గోల్డెన్ స్పూన్ నుంచి వెండికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా జిల్లాలో ఈరోజు గర్వంగా చెప్తున్నానన్న ఐ ఛాలెంజ్ ఐ రిట్రియేట్ మై వర్డ్స్ మళ్ళీ చెప్తా ఉన్నా వేసుకోండి ఎంక్వైరీ 2009కి ఈ రోజుకి అలాగే జిల్లాలో అందరి ఆస్తుల మీద వేద్దామా ధైర్యం ఉందా అధికారం మీది నాది కాదు నా ఆస్తులు ఆడికి పోలేగా నేను బయట దేశంలో పెట్టినా నేను ఎక్కడి నుంచో పంపించాలిగా పెడతామా ఊరికే మాట్లాడేసి నీలుగులు గీలుగులు ఏందబ్బా ప్రజలందరికీ తెలుసు గంజాయి మనుషులు ఆడున్నారు మర్డర్ చేసిన మనుషులు ఎవరితో ఉన్నారు అన్నీ కూడా నేను మాట్లాడలే కెలికితే మాత్రం మాట్లాడతా నాకు పోయేదేముంది దూరంగా ఉన్నాను ఇప్పుడుగా తెలీదు అసలు ఎక్కడ మామకేం సంబంధమయ్యా వాళ్ళ మామని కోటని తీసుకొచ్చి ఎక్కడ ఏమా అంత నికృష్టంగా గెలవాలా మీరు చిచ్చి మళ్ళీ నెల్లూరుకి ఏమైందని మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకి ఇదే స్వామి అయింది మీ దరిద్రం పట్టుంది మీ దరిద్రం పట్టుంది సార్ ఇంకేమీ లేదు ఖచ్చితంగా మా తరపున వాళ్ళని కొట్లాడుకుంటాం మా తరపున వాళ్ళకి అండగా ఉంటాం అంతే అవన్నీ మనకెందుకు వాళ్ళ గొడవలు మాకెందుక వాళ్ళ గొడవలు మాకెందుకు స్వామి వాళ్ళు కొట్టుకుంటారు ముద్దాడుకుంటారు మాకెందుకు